అమెరికాలో 2 వ్యవస్థల మధ్య సమరం ఓ ప్రభుత్వాన్ని మార్చింది. గతంలో ఆయుధ ల్యాబీల యొక్క పని. ఆయుధ ల్యాబీలకి పని లేకుండా పోయింది ట్రంప్ ఉన్న 4 ఏళ్ళు కూడా. యుద్ధాలు లేవు. దాని పర్యవసానం ఆయుధ వ్యాపారాలకు సంబంధించిన అనుబంధ సంస్థలు ఇవన్నీ ఫెయిలు. వాళ్ళందరూ ల్యాబీ అంతా ప్రిపేర్ చేసి ట్రంప్ని గద్దెదించడానికి మీడియాతో కలిసి వీళ్ళందరూ కలిసి కుట్రలు చేసి ట్రంప్ని గద్దెదించారు. తర్వాత ఏమైపోయింది? బైడెన్ వచ్చాక యుద్ధాలు వచ్చినాయి, వాళ్ళకి పని పడింది. కానీ సాఫ్ట్వేర్ రంగం, ఇతరత్ర బిజినెస్ రంగాలు దెబ్బతిన్నాయి. యాపిల్ అయినా లేకపోతే కనుక గేట్స్ అయినా ఏది మైక్రోసాఫ్ట్ అయినా క్రమంగా మన వాళ్ళకే తెలుసు అక్కడ చాలామందికి టెక్నాలజీ రంగంలో క్రమంగా ఉద్యోగోపాధి అవకాశాలు కోల్పోతూ ఉండటం. ఇదివరకు ఇంట్లో అందరూ ఉద్యోగాలు చేసే దగ్గర నుంచి ఇంట్లో ఒకళ్ళు ఉద్యోగం ఉంటే చాలు అనుకునేటటువంటి స్టేజ్కి వచ్చినటువంటి పరిస్థితి. ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండెన్సీ స్టేజెస్ పెరిగిపోయినటువంటి సిచ్యుయేషన్. ఈ పరిణామాలన్నిటి మధ్యన ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి వీళ్ళందరినీ జట్టు కట్టడంతో ఆయుధ ల్యాబీని తిప్పికొట్టారు. ఇప్పుడు యుద్ధాలని ఆపి శాంతియుతంగా వ్యవస్థలుంటే అప్పుడు అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి. అది తయారీ రంగం కావచ్చు, అట్లాగే టెక్నాలజీ రంగం కావచ్చు. దాంతో డబ్బులు చేతుల్లో ఉంటే ఇతరత్ర అన్ని రంగాలు, అది ఎలక్ట్రానిక్ రంగమైనా ఇతరత్ర అన్నీ కూడా సక్సెస్ అవుతాయి అనేది వీళ్ళ నమ్మకం. ఏం జరుగుతుందో ట్రంప్ ఎలా చేస్తాడో చూడాలి.